హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బూరెలు వేసానండి ఇంట్లో తినడానికి. చాలా నీట్గా అయితే వచ్చినాయి, ఎక్కడ ఓపెన్ అవ్వకుండా చాలా రౌండ్గా నీట్గా వచ్చినాయి. ఈ రెసిపీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. కనీసం వీడియో చూసే వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే కమెంట్ చేస్తే రెసిపీ అయితే ఫుల్గా తీసి పెడతాను నెక్స్ట్ టైము. అసలు ఎక్కడ కూడా ఓపెన్ అవ్వకుండా పూర్ణం అనేది బయటికి రాకుండా ఎలా చేసుకోవాలి అని ఈజీగా సింపుల్గా ఇంట్లో కొత్తగా చేసే వాళ్ళు కూడా చేసేసేలా చెప్తాను. సో నాకైతే వేడివేడి బూరెల్లో ఇట్లా ఓపెన్ చేసుకొని నెయ్యి వేసుకొని తినడం ఇష్టం. ఇదైతే ఇంట్లో చేసి నెయ్యి కొంచెం గ్లాస్లోకి వేసి కరిగించాను. సో ఆ నెయ్యి అయితే వేసుకొని టేస్ట్ చేసేసి అందా చెప్తాను. టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది, స్మూత్గా ఉంది. లోపల పూర్ణం కూడా కుక్కర్లో కాకుండా నార్మల్గా దాకలోనే గిన్నెలో ఉడికించాను. కుక్కర్ లేని వాళ్ళు కూడా గిన్నెలో మంచిగా ఉడుకుతుంది శనగపప్పు. అసలు అలా ఉడికించుకునేలాగా ఎట్లానో చెప్తాను. మా పాపకి అండ్ అలానే మా వారికి కూడా పెట్టాను. మా పాప తిని దాని ఎక్స్ప్రెషన్, దాని రియాక్షన్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయస్. గుర్తుపెట్టు మమ్మీకి. బాయ్ గాయస్.